అప్లోడ్ చేసి ఈ మధ్యన వాడు ఏదో వచ్చిపోయాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది, సో అండ్ సో ఆంధ్రప్రదేశ్ నుంచి నంద్యాల ఆ ప్రాంతం నుంచి వచ్చాడు అన్నటువంటిది ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నారు అన్నది అక్కడ వాళ్ళు ఇంటిమేట్ చేశారు. వెంటనే జాతీయ పోలీసులు ఆ ఏరియాలో ఫోన్ సిస్టమ్ ట్రాక్ చేస్తారు, ఆ వివరాలన్నిటిని చెక్ చేస్తారు. అక్కడ కమ్యూనికేషన్ అక్కడ సో అండ్ సో చోట ఏదో తేడా జరుగుతోంది ఫస్ట్ వచ్చి వాళ్ళు వెరిఫై చేశారు. చేశాక వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తే కానీ తెలియలే మనకి. నంద్యాల దగ్గర ఇప్పుడు తమిళనాడులో అద్వానీని పేల్చేసి వచ్చినోడు ఇక్కడ దర్జాగా ఒక దర్జీగా బతుకుతున్నాడు. వాడికి బిడ్డ, ఆ బిడ్డకి పెళ్ళాలు పిల్లలు అంతా ఎట్ట దొరికారు ఈ తీవ్రవాదులు? ఆ ఎన్ఐఏ అట్లా సమన్వయం చేయడం వల్ల. అంటే ఇక్కడ స్కూళ్ళు ఆర్మీ స్కూళ్ళు కాదు సార్, ఆర్మీ స్కూళ్ళు మరో పక్క అసెంబ్లీని టార్గెట్ చేశారంటే రాజకీయ నాయకులు భద్రతా అధికారులకి ఏమన్నా బెదిరింపులు కార్యక్రమం ఇది? ఏం లేదు, చెప్పాను కదా, ఇప్పటికీ నేను చూసిన ఈ 3 నెలల్లో ఒక 1000 పైన ఉంటాయి. ఎయిర్పోర్ట్ పేల్చేస్తాం, ఇది ఈ పెట్టగానే పెద్ద తలనొప్పి ఏంటంటే ఆ డ్రాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ ఎట్టి పరిస్థితుల్లో దేన్ని వీళ్ళు లిమిట్ అని వదిలేలేరు. సెలవు ఇచ్చేయాలి స్కూల్ కి, అవన్నీ చెక్ చేస్తారు, ఏం లేదని నిర్ధారిస్తారు. నేను చెప్పేది అదే, అరిచే కుక్క కరవదు అంటారు, కరిచే కుక్క అరవదు. ఉగ్ర కార్యకలాపం చేసే ఏ ఉగ్రవాది బెదిరించడు, బెదిరించేవాడు ఉగ్రవాది కాదు. కాకపోతే మోడీకి అయితే మోడీ హిట్ లిస్ట్ లో ఉన్నారా? మోడీకి థ్రెట్ ఉందా? ఉగ్రవాదులు కన్నుందా? దేశంలో ఉన్న ప్రతి నాయకుడు థ్రెట్ లోనే ఉంటాడు. మోడీ అమిత్ షా హై థ్రెట్ లో ఉంటారు. అంటే ఆయన వచ్చిన తర్వాతే కదా ఎక్కువ ఆపరేషన్లు ఖచ్చితంగా అది